ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఇక్కడ ఈ టేబుల్ ఉంది. ఇందులో కాలమ్స్ వచ్చేసి డేట్, డే, మంత్, ఇయర్, ప్రోడక్ట్ కోడ్, ప్రోడక్ట్ నేమ్, కేటగిరీ, యూనిట్ సోల్, యూనిట్ ప్రైస్, సేల్, డేట్, రీజన్, టోటల్ రెవెన్యూ ఇలా ఉంది. నాకు ఏం కావాలంటే ఆ, ఈ కేటగిరీ వైజ్ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో ఇక్కడ ఫిల్టర్లో చూడొచ్చు. బుక్స్, క్లాతింగ్, ఎలక్ట్రానిక్స్, హోమ్ అండ్ కిచెన్, స్పోర్ట్స్, 5 కేటగిరీస్ ఉన్నాయి కదా. ఆ, ఈ 5 కేటగిరీస్ వైజ్ నాకు టోటల్ రెవెన్యూ కావాలి. అంటే అన్ని రోజులది కలిపి స్పోర్ట్స్లో ఇక్కడ 3 మంత్స్ డేటా ఉంది కదా. స్పోర్ట్స్లో త్రీ ఆ, మంత్స్లో ఎంత రెవెన్యూ జనరేట్ అయింది, బుక్స్లో ఎంత రెవెన్యూ జనరేట్ అయింది, హోమ్ అండ్ కిచెన్లో ఎంత రెవెన్యూ జనరేట్ అయింది, అలా కావాలి. ఎలా చేయొచ్చు, ఐడియా ఉందా? అన్నీ యాడ్ చేయడమే కదా. నార్మల్గా ఇలా ఉంటే ఒక నోట్బుక్ ఆర్ ఎల్స్ ఎక్కడ ఒక ఫైల్లో మనకి ఇలా డేటా ఉంటే నార్మల్గా మనం ఏం చేస్తాం, స్పోర్ట్స్ దగ్గర ఉండేటివన్నీ క్యాల్కులేటర్లో ఇస్తాం. స్పోర్ట్స్ ఇక్కడ ఉంది అంతే. 3976, ఇది ఇస్తాం. నెక్స్ట్ ఉమ్, స్పోర్ట్స్ ఇక్కడ ఉంది 21,733. అట్లా. 733 7 7. అలా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా పోతాం. అన్ని స్పోర్ట్స్ ఎంట్రీస్వి కౌంట్ చేస్తే సమ్ వస్తుంది. సో ఆ టోటల్ అంతే. రెవెన్యూ వస్తుంది స్పోర్ట్స్కి. సో అలా నాకు అలా ఏం చేయాలంటే ఈ 5 థింగ్స్కి 5 కేటగిరీస్కి చేయాలి. సో ఉమ్, ఇక్కడ ఎక్సెల్లో ఫార్ములాస్ ఉన్నాయి, మనకు తెలిసిందే ఆల్రెడీ సమ్ ఫార్ములా చూసాం. ఇక్కడ వచ్చేసి ఉమ్, ఇవాళ ఇట్లా కేటగిరీ వైజ్ చేయాలంటే క్రైటీరియా ఇచ్చి చేయాలి, అంటే కండిషన్ వైజ్ చేయాలి. సో స్పోర్ట్స్ అయితే టోటల్ రెవెన్యూ కనుక్కో, బుక్స్ అయితే టోటల్ రెవెన్యూ కనుక్కో, అలా. ఉమ్. సిమిలర్లీ ఫంక్షన్స్ లాగా ఆ, అలాగా సమ్మిఫ్ అని ఒక ఫార్ములా ఉంది. అంతకంటే ముందు ఇక్కడ 5 ఉన్నాయి కదా, ఈ 5 వాటిని బయటకు ఆ, తెచ్చుకుందాం ఇలా క్లమ్జీగా లేకుండా. ఆ, ఇక్కడ రాస్తున్నా నేను కేటగిరీ రెవెన్యూ, కేటగిరీ వైజ్ రెవెన్యూ. ఇక్కడ ఎలా తెచ్చుకోవచ్చు అంటే యూనిక్ అని ఒక ఫార్ములా ఉంది. యూనిక్ ఏం చేస్తుంది అంటే డూప్లికేట్స్ని రిమూవ్ చేసి ఓన్లీ 1 టైం ఇస్తుంది యూనిక్గా. ఓకే, ఇక్కడ ఇలా ఇస్తుంది. ఆల్రెడీ హెడర్ని కూడా ఇస్తుంది, హెడర్ నాకు అవసరం లేదు. ఆ, ఓకే, ఒక్క నిమిషం. ఓకే, మళ్ళీ రాస్తాను ఫార్ములా, హెడర్ అవసరం లేదు. యూనిక్, సో డేటాని మాత్రమే సెలెక్ట్ చేస్తాను, హెడర్ని వదిలేసి. సో ఇట్ ఈస్ గివింగ్ యూనిక్గా కేటగిరీస్ ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ రెవెన్యూ దగ్గర సమ్మిఫ్ ఫార్ములా వాడదాం. సమ్మిఫ్ ఇక్కడే ఫార్ములా చూపిస్తుంది, క్రైటీరియా రేంజ్, క్రైటీరియా సమ్ రేంజ్. సింటాక్స్ కొంచెం అలవాటు అయితే ఈజీ అయిపోతుంది. ఇక్కడ క్రైటీరియా రేంజ్ అంటే ఇవి ఎందులో కౌంట్, ఇలా ఎందులో కౌంట్ చేయాలనుకుంటున్నావు అంటే స్పోర్ట్స్ అన్నిటినీ ఎందులోంచి స్పోర్ట్స్ తీసుకోవాలనుకుంటున్నావు, ఈ కేటగిరీ కాలంలోంచి తీసుకోవాలనుకుంటున్నావు. తర్వాత కామా పెట్టాలి, ఇక్కడ కామా ఉంది కదా. క్రైటీరియా రేంజ్, ఇక్కడ క్రైటీరియా ఇప్పుడు హైలైట్ అయింది, క్రైటీరియా తీసుకోవాలి. క్రైటీరియా ఏంటంటే స్పోర్ట్స్ది కావాలి నాకు. అండ్ సమ్ రేంజ్ అంటే మనకి ఏం కావాలి, టోటల్ ఏం కావాలి, కేటగిరీ వైజ్ రెవెన్యూ కావాలి. సో రెవెన్యూ సెలెక్ట్ చేశాను. ఇక్కడ స్పోర్ట్స్ రెవెన్యూ వచ్చేసింది సేమ్ నిన్నలాగా. ఈ ఈ క్లిక్ ఇస్తే ఫార్ములా డౌన్ వెళ్తుంది, ఈ కార్నర్లో ఓకే. డబుల్ క్లిక్ ఇస్తే అన్నిటికీ ఇండివిజువల్గా అన్నిటి ఆటోమేటిక్. సింపుల్గా రెవెన్యూ కనుక్కోండి సార్. ఆటోమేటిక్. అరౌండ్ ఎంత పడుతుంది, 10-20 సెకండ్స్ పడుతుంది నార్మల్గా ఇది కనుక్కోవడానికి. ఇప్పుడు మనకి 1 or 2 minutes పట్టచ్చు, బట్ నార్మల్లీ ఒక రెండు నార్మల్ ఫార్ములాలు అప్లై కండిషన్ చేస్తే అంటే. అయిపోద్ది. సో